సుదర్శన చక్ర అంటే ఒక వెపన్ అనుకుంటున్నారా? కాదు. అది ధర్మానికి ఒక సింబల్ లాంటిది. కృష్ణుడి చేతిలో అది తిరిగిందంటే అధర్మానికి అందరూ స్టార్ట్. సుదర్శన చక్రాన్ని విష్ణు భగవానుడు ధరించే అస్త్రంగా పురాణంలో చెప్తారు. సుదర్శన అంటే సర్వం చూసే దృష్టి, అన్ని దిశల్లో చూసే శక్తి అని అర్థం. ఈ చక్రంకి మొదలుండదు, చివరుండదు, అండ్ దీనికి అంతం ఉండదు. ఇది టైం లాగా, ధర్మం లాగా అనంతమైంది. పురాణాల ప్రకారం ఇది అగ్నిశక్తితో నిర్మించబడింది అని అంటారు. అందుకే ఇది ఎప్పుడు మండుతూనే ఉంటుంది. ఈ చక్రం ఎంత పవర్ఫుల్ అంటే హిమాలయాన్ని ఒక్క సెకండ్లో టచ్ చేయగలదు. రాక్షసుల్ని చంపేస్తుంది. దేవతలను కూడా భయపెట్టే శక్తి ఉంటుంది. కానీ ఇది బ్లైండ్ వెపన్ కాదు. నిర్దోషులను చంపదు, తక్కువ టార్గెట్ని ఫిక్స్ చేయదు. దాని విష్ణుమూర్తి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రయోగించగల ధర్మం వైపు ఉన్న వాళ్ళని రక్షిస్తుంది. అధర్మం చేసేవాళ్ళు ఇందులో వజ్రాయుధం కన్నా చాలా షార్ప్గా ఉంటుంది. శివుడు శిష్యులతో సమానం. ఇప్పుడు కృష్ణుడు చెప్పండి ఎలా వాడాడు చూద్దాం. కృష్ణుడు సడన్గా చెప్పాను వాళ్ళు ముందు అవకాశం ఇస్తారు. తప్పులు చేస్తాడు, క్షమించడానికి ప్రయత్నిస్తాడు. ఉదాహరణకు ఉత్పాలకుడు 100 తప్పుల వరకు క్షమించాడు. 101వ తప్పు దగ్గర చక్రం వదిలాడు. జయద్రథుల సమయంలో అర్జునుడి ప్రాణాలకు వచ్చినప్పుడు సూర్యుడు అస్తమించకుండా చక్రంతో ఇల్యూజన్ క్రియేట్ చేశాడు. కృష్ణుడు యుద్ధం కోసం కాదు, న్యాయం కోసం సుదర్శనాన్ని వాడాడు. సుదర్శన చక్రానికి ఒకటే వారిని, ధర్మాన్ని కాపాడితే నేను ఇది కాపాడు, అధర్మం చేస్తే నేను ఇదంతా చేస్తాను. అందుకే కృష్ణుడు చెప్పాడు యథాహి ధర్మస్య. ఇది సుదర్శన చక్రం కథ. ధర్మంతో తిరిగా ఇంటి కథల కోసం ఇతిహాస కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కింద జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.